విజయ్కి ఆ స్ట్రాటజీ ఉంది కాదు. సరే ఆ 34 ఇప్పుడు మంది వచ్చి ఇప్పుడు ఏం జరగ విజయ్కి ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకోవాలి. ఒకవైపు డిఎంకే కూటమి నుంచి 11 ఏళ్ల దోస్తాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేసింది, విజయ్తో ముందుకెళ్తుంది. బట్ ఇప్పుడు విజయ్తో కాంగ్రెస్ పార్టీ కలిసింది కాబట్టి ఖచ్చితంగా ముందు ముందు కష్టాలే ఉంటాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. పాయింట్ నెంబర్ 1. అండ్ ఇప్పుడు స్టాలిన్ వ్యూహం ఎట్లా ఉండొచ్చు? సో స్టాలిన్ నాకు తెలిసి చాలా తక్కువ మందిలో ద ఫస్ట్ పర్సన్ స్టాలిన్ మాత్రమే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి మొదటి నుంచి వాదించేటువంటి వ్యక్తి. ఇప్పుడు స్టాలిన్ వ్యూహం ఎట్లా ఉండాలి, ఎట్లా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శ్రీకాంత్ గారు మీరు కరెక్ట్ పాయింట్ ఏమనిస్తారు. రాహుల్ గాంధీ చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ లేదా కాంగ్రెస్ పార్టీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఉన్న పలానా డిఎంకే కూటమి నుంచి విజయ్ వైపు రావటం. నిజానికి విజయ్ ఏమిస్తాడు, మహా అంటే 2-3 మంత్రి పదవులు ఇస్తాడేమో, కానీ లాయర్ గా ఉంటూ 2004 నుంచి కాంగ్రెస్ తో ఫ్రెండ్ గా ఉన్నది డిఎంకే. 2004 నుంచి 22 సంవత్సరాల ఫ్రెండ్షిప్, 2 దశాబ్దాలకు పైగా ఫ్రెండ్షిప్. బీజేపీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది డిఎంకే ఇండి కూటమి వదలటానికి, వదలకుండా ఉంది. గవర్నర్ ద్వారా ఇబ్బంది పెట్టించింది, అయినా డిఎంకే వదలలేదు. ఇలా మమతా బెనర్జీ రాహుల్ గాంధీని సరిగా లెక్క చేయరు, అఖిలేష్ యాదవ్ సరిగా లెక్క చేయరు. సరే ఇప్పుడు ఏమైనా లెక్క చేస్తారేమో తెలియదు కానీ ఇప్పటికైతే లెక్క చేయరు. కరెక్ట్ గా రాహుల్ గాంధీతో మ్యాచ్ అయ్యే పర్సన్ ఎవరు ఉన్నారంటే స్టాలిన్ మాత్రమే. అవును, అందులో ఇండి కూటమిలో 22 ఎంపీలతో స్ట్రాంగ్ గా ఉన్నాడు స్టాలిన్. అవును, మీకు తెలియని రాజకీయాలు కాదు శ్రీకాంత్ గారు. ఇప్పుడు తమిళనాడులో 9 ఎంపీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఆ 9 ఎంపీలు ఎవరు గెలిపించారు? డిఎంకేని గెలిపించింది. 9 ఎంపీలు ఒంటరిగా గెలిచే దమ్ము కాంగ్రెస్ ఉందా? తమిళనాడులో అవకాశం ఉందా? రియాలిటీలో మాట్లాడుకుందాం. లేదు. కాంగ్రెస్ పార్టీ 9 ఎంపీలు గెలిపించింది. ఇండివి కూటమికి 22 ఎంపీలు సాక్రిఫైస్ డిఎంకే పార్టీ వైపు నుంచి వస్తుంది. మోడీతో రాజీ పడ్డాడు స్టాలిన్. ఎందుకు రాజీ పడ్డాడు? కమిటెడ్ గా ఉన్నాడు కదా. అంత కమిటెడ్ ఫ్రెండ్ వదిలిపెట్టి స్టాలిన్ ని కన్విన్స్ చేసుకోకుండా ఎలా పోతారు విజయ్ దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు? అదో బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే జాతీయ పార్టీలకి జాతీయ రాజకీయాలు ఇంపార్టెన్స్ ఉండాలి. జాతీయ రాజకీయాల్లో ఇండి కూటమి ఇంపార్టెంట్, ఇండి కూటమి బలోపేతం కావడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండి కూటమిలో బలమైన పార్ట్నర్ ని వాళ్ళు వదిలేసుకున్నారు. అవును, ఈవెన్ సౌత్ లోనే బలమైనటువంటి పర్సన్. రెండోది ఎవరు నమ్మరు కాంగ్రెస్ పార్టీని. వీళ్ళు అవకాశం వస్తే దూకేస్తారు, వీళ్ళు మనతో ఉండేవాళ్ళేం కాదు, ఏదో మన అవసరం కోసం మనతో ఉన్నారు అనేది. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కూడా అదే జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీ అత్యాశకు పోయి మొత్తం కోల్పోయింది. అవును, అలాంటి మిస్టేక్స్ కాంగ్రెస్ పార్టీ వైపు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. సరే స్టాలిన్ ఏం చేయడానికి అవకాశం ఉంది? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఒక రూపర్ బయట నడుస్తుంది, అది నిజమా కాదా కూడా చెక్ చేసుకుందాం. ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే ప్లస్ చిన్న పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి అని చెప్పేసి కొంచెం షార్ట్ గా కన్క్లూడ్ చేయండి. ఒక రూమర్ నడుస్తుంది. ఈ రూమర్ పచ్చి అబద్ధం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అబద్ధం అని నేను అనుకుంటున్నానంటే అన్నా డిఎంకే కూటమి కలిస్తే ఆ కూటమితో కలిసి ఉంటానికి కమ్యూనిస్టు 4 ఎమ్మెల్యేలు ఇష్టపడతారా? ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే ఈ కూటమి వెనకాల బీజేపీ ఉంది అని అనుమానం ఉంటే కమ్యూనిస్టు వాళ్ళతో ఉండరు. కమ్యూనిస్టు లేరు అంటే ఆ దళిత పార్టీ ఒకటి ఉంది, 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి వాళ్ళకి. ఆ 2 ఎమ్మెల్యేలు కూడా కమ్యూనిస్టులతో కలిసి ఈ కూటమిలో ఉండరు. 6 ఎమ్మెల్యేలు లేకుండా డిఎంకే, అన్నా డిఎంకే అండ్ పిఎంకే అండ్ ఇతర పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఈ 6 విజయ్ తో కలిసారంటే విజయ్కి మళ్ళీ గవర్నమెంట్ వస్తాయి. ఒకటి అన్నా డిఎంకే 2 పార్టీలు కలిసిన అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అంతా ఈ కూటమి సపోర్ట్ చేస్తారనుకోవడానికి లేదు. చాలా చోట్ల అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలకి రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ నియోజకవర్గాల్లో డిఎంకే వాళ్ళే కదా. సో డిఎంకేతో కలవటాన్ని అన్నా డిఎంకేలో అందరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారనుకోవడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు గోడ దూకి విజయ్ సపోర్ట్ చేశారనుకోండి, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న 40 ఏళ్ళు ఈ గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ చేయగలిగింది? సో ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో ఉన్న ఏకైక ఆప్షన్ విజయ్ సీఎం చేయటం మాత్రమే. డిఎంకేని అన్నా డిఎంకేని కలిపినా సరే, ఏదో చిన్న చిన్న పార్టీలు అన్ని కలిసి అలా జరిగిన డిఎంకే అన్నా డిఎంకే కలిసినా అక్కడ 2 బద్ధశత్రువులు కలిసే పరిస్థితి లేదు. కార్యకర్తల్లో క్లాషెస్ వస్తాయి, ఎమ్మెల్యేల్లో క్లాషెస్ వస్తాయి. పాయింట్ నెంబర్ 1 అయితే కనుక అదే జరిగితే కనుక ఏడీఎంకే బీజేపీని వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. బీజేపీని వదులుకున్నప్పటికీ కూడా అన్నా డిఎంకే 47 మంది ఎమ్మెల్యేలు ఒకే ఘాట్ మీద ఉంటారని అనుకోవడానికి లేదు. అవునవును, అందులోంచి కూడా చీలికొచ్చి విజయ్ సైడ్ వెళ్ళినా వెళ్తారు. ఒక 10 మంది అటు వెళ్ళారు అనుకోండి, డిఎంకేతో కలవడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఇప్పుడు 47 మంది ఎమ్మెల్యేలు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి. ఆ 47 మంది వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరితో ఫైట్ చేస్తున్నారు? డిఎంకే వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. ఇక టీవీకేతో ఫైట్ చేయడం స్టార్ట్ కాలేదు కదా వాళ్ళకి. సో వాళ్ళలో 10 మంది డిఎంకేతో నేను ఎక్కడ కలుస్తాను, నా రాజకీయ జీవితమే డిఎంకేకి వ్యతిరేకం అనుకునే వాళ్ళకి కనుక 10 మంది విజయ్తో కనెక్ట్ అయ్యారంటే అయిపోయింది గవర్నమెంట్. రైట్. సో అది పాసిబిలిటీ ఉండదు. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తమిళనాడులో ఏం జరగబోతోంది? విజయ్ ముఖ్యమంత్రి కావాలంటే చాలా హడిల్స్ ఉన్నాయి. సో వాటన్నింటినీ దాటి ముందుకెళ్ళి విజయ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. సస్పెన్స్
ఇంకా ఎంతసేపు నడిచేటువంటి అవకాశం ఉంటుంది. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు విజయ్కి పూర్తి స్థాయి మద్దతు ఇస్తే కనుక ఖచ్చితంగా విజయ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.